ఈ సంవత్సరం నువ్వు దీక్షను ధరించిన తర్వాత ఆ బట్టలు ఉతికి ఆ మాలలు కడిగి ఇంట్లో పెట్టుకుని ఉంటావు. నీ గోత్రంలో ఎవరు చనిపోయలేరా? నీ గోత్రంలో నీ కులంలో ఎవరి కాన్పులు అయ్యలేవా? నీ కులగోత్రంలో ఎవరి రజస్వాలు అయ్యలేరా? సావుతో ఉన్న కడపను తొక్కిలేవా? దాని శేషం దీనిల మీదకి వచ్చిలేదా? ఏదో ఉతికి ఆరేసినంత మాత్రాన దోషం పోతుంది అనుకోకూడదు. నీకు 10 రూపాయలు కలిగినాయి, దేవుడు సల్లగా చూసిండు, నీకున్నాయి, డబ్బులు ఉన్నాయి. మండల కాలం అయిపోయిన తర్వాత ఆ వస్త్రములను ఎక్కడో ఒక చోట విసర్జనం చేసి, ఆ మాలలు విసర్జనం చేసి, పునః దీక్ష ధరించేటప్పుడు మళ్ళీ కొత్త మాలలు కొత్త వస్త్రములు తీసుకొనే దీక్షను ధరించండి. పేదవాళ్ళకి ఈ నియమం వర్తించదని ముందే చెప్పాను. ఈ సంవత్సరం కొనుక్కున్నాము, మాలలైతే విసర్జనం చేయాలండి, అది శాస్త్రం. మాలలు కొత్తవి కొనుక్కోవాలి. బట్టల విషయానికి వస్తే